కనిపించదు. మరి దీనికి మందు ఏంటి? ఇప్పుడు ఏదో సమస్య ఇది అని మాట్లాడేసుకుని వదిలేస్తే సరిపోదు కదా. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? మనుషులు మారాలి, మనస్తత్వాలు మారాలి, ప్రభుత్వ విధానాలు మారాలి. అసలు ఇవాళ ప్రభుత్వానికి ఈ కులాంతర మతాంతర వివాహాల మీద ఒక విధానం అంటూ లేదు. ఒకప్పుడు ఉండేది. కులాంతర వివాహం మతాంతర వివాహం చేసుకుంటే ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మన రాజ్యాంగంలో మనం రాసుకున్నాం, కులరహిత మతరహిత వర్ణ వర్గరహిత సమాజాన్ని సృష్టించుకోవాలి అని. అందుకోసం అని చెప్పి వాళ్ళు చేశారు. ఈ మధ్యకాలంలో అది లేదు. ఇవాళ అసలు ఆడపిల్లకి తనకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కు లేకుండా చేసేస్తున్నారు. అసలు ఆ అమ్మాయికి ఏం తెలుసు? అమ్మాయి చేసుకోవాలనుకోవడం ఏంటి? ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా పెద్దోళ్ళు? అందుకే ఆడపిల్లలను చదివించొద్దనేది. వీళ్ళు కాలేజీలకు వెళ్ళి